నేను అన్ని కంప్లీట్ సార్ వైజాగ్ సిటీలాగే ఉంటుంది సార్. హ్యాపీయా మీరు అందరూ? ఇంతకు ముందు చీకట్లో ఉండి కొవ్వొత్తులు ముట్టించుకొని కొంపలు పెట్టుకొని కొంపల్లో అన్నం తినేసి పిల్లలకి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇప్పుడైతే ఈ 2020 నాటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి మాకి కరెంటు ఇచ్చి ఎలుగునిచ్చినందుకు పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. గూడెం సిటీ వేరే లెవెల్ ఉన్నా సార్. వైజాగ్ సిటీ లాగా ఉంది సార్. నీకు చెప్పాను సార్ ఫస్ట్లే. మా ఊరికి ఎప్పుడు లేనంత ఆనందం కరెంట్ ఓపెనింగ్ చేసినారంటే ఒక దేవుడే సార్. మనం అరకు నియోజకవర్గం అనంతగిరి మండలంలో గుడం గ్రామంలో ఉన్నాం. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు కేవలం 17 కుటుంబాల కోసం ₹1 కోటి ఖర్చు పెట్టి కరెంట్ ఫెసిలిటీ అనేది ఆ కొండ మీద కనబడుతుంది కదా. ఇప్పుడు ఎక్కడైతే వచ్చిందో ఆ విలేజ్ గ్రామ ప్రజలు ఉన్నారు. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మి సార్. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి సార్. అదే ఊరా మీది? గూడెం గ్రామమే సార్. మనం సార్ మరి ఎలా వండుకొని తినేవాళ్ళు? మరి ఎలా వండుకొని తినేవాళ్ళు అంటే అలాగే సార్. మనము చీకటి పడితే తారసలారు పోయి కొట్టుకొని వండుకుండేవారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే పక్కలో పెట్టుకొని తారసలారు కొట్టి వండుకుండేవారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఆ ఊర్లో? ఎన్ని సంవత్సరాలు అంటే నాకే పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి అప్పుడంతా కిరసనాయిలు ఉండేది. ఈదిరా పల్లెటూర్లకి కరెంట్ వచ్చేటప్పుడు ఈ కిరసనాయిలు కూడా తీసేసారు. అప్పటి నుంచి ఈ తారసనాయిట్లు అంటే ఆ తారసనాయిట్లు కాలిపోతే మామూలుగా అగ్గి కుమ్ములు పెట్టుకొని వండుకుండేవారు. మరి ఏం చేస్తూ ఉంటారు? పని ఏం చేస్తూ ఉంటారు? పని ఏం చేస్తామంటే అదే అడవి పుల్ల కట్టె పుల్లాలు ఇవి తెచ్చి అమ్ముకుంటాము. ఊర్లో అమ్ముతూ ఉంటారు. ఊర్లోనే అడ్డాకులు అంటారు, ఇస్తర్లు అంటారు. ఆ ఆకులు తెంపుకుంటూ ఈ టైంకి వస్తాం సార్. వచ్చి సెలమకెళ్ళి ఊట నీరు తెచ్చుకొని పొయ్యి ముట్టించుకొని చేసుకొని సరికి మినిమం రాత్రి 9-10 అయిపోద్ది సార్. ఆ చీకట్లోనే నరకం అనుభవించి బతికింది సార్ ఇప్పుడు దాకా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది, లైట్లు వేసారు, ఎలా ఉంది మీకు? ఇప్పుడైతే చాలా చాలా సంతోషంగా ఉంది సార్. తెలుసా పవన్ కళ్యాణ్ గారు? తెలుసు సార్. ఎవరైనా ఎవరు చూసారా? మేమైతే చూసాం సార్. ఎలా ఉంటాడు? అలా అంటారు. వాళ్ళకి ఎలా ఉంటాడు అంటే మనిషి అయితే బాగుంటారు సార్. బాగా సిల్లిగా ప్రజల కోసం పుట్టినట్టుగా నాకైతే అనిపించారు సార్. అవును సార్. ఉంటాడు ఆయన. రాష్ట్రానికి ఎవరైనా రాష్ట్రానికి ఇంతకు ముందు అయితే సినిమాలు తీస్తుండారు సార్. ఇప్పుడైతే అదే మాలాంటి గిరిజనులకి బాగా పెట్టాలనేసి రాష్ట్ర సీఎంగా దిగారు సార్. చేస్తున్నారు సార్. ఊరంతా హ్యాపీ? మీ ఊరంతా హ్యాపీ సార్. ఇంటికి కరెంట్ వచ్చింది. అయితే వచ్చింది. వెళ్దాం మరి మేము ఊరు? వెళ్దాం. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోదాం. రాగలమా మేము? మాతో పాటు నడుచుకుంటే వచ్చేస్తారు కదండి. చాలా ఇబ్బంది ఉంటుంది అంటగా. ఎందుకు ఇబ్బంది? మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్దాం పదండి. ఓకేనా? ఓకే. అదే వస్తా. కాకపోతే ఇల్లు ట్రాక్టర్లోనే వెళ్తేనే బాగుంటుంది అని అంటున్నారు. వెళ్దాం మరి మీ ఊరు? వెళ్దాం సార్. వెళ్దామా? పట్టుద్ది అక్కడ దాకా వెళ్ళడానికి? ఇక్కడ నుంచి అయితే మినిమం 2 గంటల టైం తీసుకోండి సార్. 2 గంటల టైం తీసుకో. 2 గంటలు పట్టుద్దా? 5 కిలోమీటర్లు. 2 గంటలు. మీరు ఎక్కడ కొత్త కదా టైం ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. మీరు తీసుకెళ్తారు కదా, చేయబట్టుకుని నన్ను తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి. అక్కడే ఉంటావా? నైట్ ఉండొచ్చా మీ ఇంట్లో? నైట్ ఉండండి సార్. మేము తింటే అది పెడతాను సార్. మీరు మళ్ళీ చూస్తారు కదా మేము పడే బాధ, మేము తినే తిండి గురించి తెలుసుకుంటారు. దోమలేం కుట్టవుగా? దోమతెర ఉన్నా సార్. మేము కడతాం సార్. పెడతాం సార్. రావచ్చా? రండి సార్. శుభ్రంగా మరి వెళ్దామా? దానికి ఇంకా తిరిగి వెళ్ళిపోవాలి సార్. ఇంకా వెళ్ళాలా?
వెళ్దాం. కాదండి మనం నడిస్తే ఫస్ట్ టైం ఒకసారి ఇబ్బంది ఉంటుంది ఫస్ట్లో వచ్చిన వాళ్ళకైతే. మనం నడుస్తుంటే ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది, అలా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. ఫుల్ అయిపోతుంది వర్షం పడితే. ఈ వర్షం పడితే మనం దిగలేము. మనమైతే ఆ ఊరు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. ఇంకో ఇలా వెళ్తున్నాం. ఆ ఊరికి రోడ్డు లేదు, ఇదిగో ఇటు ట్రాక్టర్లో. ఇంకో మీ ఊరు వస్తున్నాం మరి, అన్నాం మరి. రోడ్డు ఇలా ఉంది కదా, ఇప్పుడు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వెళ్ళడానికి మనకి ఇబ్బందిగా ఉంది. ఎంత దారుణంగా ఉంది రోడ్డు. మరి ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు మీరు? మరి నడుచుకుంటూ రావడమే, బళ్ళు ఎటు వెళ్ళావు కదా ఇటు సార్. చాలా కష్టం. చాలా కష్టం సార్. ఈ 2 రోజులు వర్షం లేక ఇప్పటికైనా కానీ వర్షంతో అయితే నడ్డానికి కూడా కష్టం సార్. వర్షంతో మనం ఆర్డర్ కూడా వెళ్ళదు. నల్లేం సార్ ఈ దారిలో. అదే రోడ్ మాలని మరి ఇంత వర్షం లేనప్పుడు వెళ్ళడానికి మనం ఇబ్బంది అయిపోతున్నాము. వర్షం వస్తే చాలా ఇబ్బంది. చాలా ఇబ్బంది. కాలు నిల్చదు, జారిపోతుంటది. జోడు వేసుకోము, ఒక చేతి బరువు ఒక చేతి జోడు పట్టుకొని రావాలి. రాకుండా ఏ కొండ? మరి అదే కనబడుతుంది కొండే. 2 కొండలు దాటి వెళ్ళాలి సార్. 2 కొండలు దాటి కొండలు దాటి వెళ్ళాలా? పైకి వెళ్ళిపోవాలి. బాగా లోయ మా ఊరు, 2 కొండలు దాటితే వెళ్ళాలి సార్. ఇక్కడికంటే అక్కడ ఎక్కువ చలిగా ఉంది. చలి బాగా చలి పడుతుంది అసలు. చలి వెళ్తే ఉంటుంది సార్. ఆ చలి అలాగే ఉంటుంది మా ఊర్లో. చలి. స్వెటర్ ఇస్తారు మరి మీరు? స్వెటరు అంతే లేస్తారు, దుప్పట్లు అయితే ఇస్తాం సార్. ఇస్తాం సార్. తీసుకెళ్ళిపోవచ్చా దుప్పటి? తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు. చూద్దాం మరి అయితే. ఈయన కరెంట్ స్తంభాలు. ఇప్పుడు రోడ్డు ఉంది కదా సార్, హైవే నుంచి ఏం కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. ఇదో చూసుకో. మా సతీష్ సార్ వల్ల, పవన్ కళ్యాణ్ సార్ వల్ల మా ఊరు ఎలా కలకల నేను అన్ని కంప్లీట్ సార్. వైజాగ్ సిటీ లాగే ఉంటుంది నా పేరు గమ్మల్ లక్ష్మి. లైట్ చూపించరా? వైజాగ్ సిటీ సార్, గూడెం కాదు. గూడెం సిటీ, వైజాగ్ సిటీ. ఫైనల్గా అయితే ఊర్లోకి ఎంటర్ అయ్యాం. అటో ఇటో తిప్పలు పడి చూస్తున్నారు కదా అసలు ఎంత మెరిసిపోతుందో చూడండి ఒకసారి. ఇదంతా బ్యాక్ సైడ్ కూడా వెళ్దాం రండి. ఎన్ని పోల్స్ ఉన్నాయన్న మొత్తం? మొత్తం 200 సుమారు పైగా పోల్స్ వేశారు.
అలాగే ఇక్కడ విండ్ పవరు, అలాగే సోలార్ పవరు, నెక్స్ట్ మామూలు మనకి విద్యుత్ అందించే ఒక సింగిల్ లైన్ కూడా ఇచ్చారు. నిరంతరం ఈ గ్రామంలో విద్యుత్ వెలుగులతో ఉంటుంది. వీళ్ళు ఒకవేళ ఆఫ్ చేసుకోవడానికి కూడా అవసరం లేదు, అంత ఇదిగా పకడ్బందీగా ఈ ఊర్లో మొత్తం చీకటి వెలుగులు. అంతకు ముందు వీళ్ళకి 6 గంటలకైతే ఇక్కడ క్లోజ్ అయిపోయేది. ఇప్పుడు ఈ రోజున మనం ఇప్పుడు ఎంత అయింది చూడండి టైము, ఆ టైం కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా చక్కగా జంతువులు కానీ ఇప్పుడు ఈ పోల్స్ కానీ పకడ్బందీగా రావడం, ఆ ఊరు మొత్తం కలకల్లాడుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళ జీవన గమనంలో ఎప్పటి వరకు ఇటువంటి వెలుగులు చూడలేదు. పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఈ రోజున ఈ ఊర్లో ఇక్కడ పవర్ రావడం, అలాగే వీళ్ళు ఆనందోత్సవాలతోటి ఈ కార్తీక పౌర్ణమి వెలుగులు చూసుకోవడం, ఇది చూడండి ఇంత పకడ్బందీగా మనకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఊరికి ఈ మెయిన్ ప్లేస్ ఇది. అక్కడ మనం చూసింది ఇక్కడ విండ్ పవర్ అన్ని చూసాం, చీకట్లో కనపడలేదు కదా ఆ ఏరియా. అక్కడ మీరు చూసుకుంటూ వచ్చారు కదా ఎలా వచ్చాము, చాలా హండ్లేషన్స్గా వచ్చాం. మొత్తం రహదారి కూడా సరిగ్గా లేదు. అటువంటి రహదారి లేని గ్రామంలో ఇప్పటివరకు ఇక్కడ వరకు ఒక మొత్తం 17 కుటుంబాలు ఉంటాయి. 17 కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కానీ ఇక్కడే పాఠశాల కూడా పక్కనే, పూరిపాక అది పాఠశాల. ఆ పాఠశాల కూడా దరిదాపుగా పక్క భవనాలు కూడా నిర్మిస్తారు త్వరలో అని చెప్పారు అధికారులు కూడా. ఇక్కడ వీళ్ళు నివసించే దీంట్లో ఇంకా వర్షాకాలం అయితే చాలా చెప్పుకోలేము పరిస్థితి. ఇప్పుడు దరిదాపుగా వర్షం లేదు కాబట్టి ఇంకా పైకి కూడా మనం వెళ్దాం, మేము చూపిస్తాను. అక్కడ మీరు ఇప్పుడు చెట్టు కింద మనకి నిన్న అంటే పిల్లలకి అక్కడ చదువు చెప్పించారు టీచరు, ఆ ఏరియా కూడా మనం ఒకసారి చూద్దాం పదండి. అలాగే ఇక్కడ మనకి నిన్నటి వరకు వీళ్ళకి విద్యుత్ వెలుగులు లేని ప్రాంతంలో ఇప్పుడు వెలుగులు నింపారు. అలాగే ఈ చెట్టే ఇక్కడ వీళ్ళకి ఈ చెట్టు చూడండి వెనకాల, ఈ చెట్టే వీళ్ళకి మీకు ఇది చేయించారు. పాఠశాల అయింది. ఈ పాఠశాల సంబంధించింది చూశారు కదా. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ వేడుకలు కూడా నిన్న ఘనంగా చేయడం జరిగింది. ఇదే ఈ ఏరియాలోనే పవన్ కళ్యాణ్ గారు మా గిరిజన గ్రామాల్లో తర్వాత ఇంటింటికి వెలుగులు నింపారు డిప్యూటీ సీఎం గారు. అలాగే ఇక్కడ మేము నిన్న ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. అంటే ఇంత ఇదిలో ఈ గ్రామానికి కూడా చాలా కృషితోటి ఆయన దృష్టి పెట్టడం, అలాగే మిగతా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ ఆరుబయటే ఇక్కడ స్కూల్ గ్రౌండ్ కూడా ఉంది. చూడండి నైట్ అయితే చాలామంది ఇక్కడ కూర్చుని ఈ గ్రామస్తులు పెద్దలు కూడా ఉన్నారు, పెద్దలతో కూడా మాట్లాడండి. చాలామంది గమ్మెళ్ళ ఇంటి పేరు వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ. ఏం పేరు నీ పేరు? నా పేరు గెమ్మెల్ దేవుడు సార్. ఏంటి బల పెట్టుకున్నారు లైట్ ఇక్కడ? మరి పవన్ కళ్యాణ్ గారు కరెంట్ ఇచ్చి నైట్లు వేసారు, ఆ నైట్ల కోసం సంతోషంగా వాళ్ళే పెట్టారు, మేము వేసుకుంటున్నాం సార్. వేసుకున్నారా? ఎన్ని కావాలో నన్ను లైట్లు వేసుకుంటారు? కావాలని 5 ఇంటికి మీటర్తో సహా కరెంటు ఇచ్చారు, మళ్ళీ బోర్డు ఇచ్చారు, ఇంటికి 5 నైట్లు ఇచ్చారు సార్. అందుకోసం సంతోషం, పవన్ కళ్యాణ్కి నమస్కారం పెట్టుకుని మా గూడెం గ్రామస్తులందరూ సంతోషిస్తున్నాం సార్. అంతకుముందు ఎలా ఉన్నారు ఈ లైట్లు? ముందు నైట్లు లేనప్పుడు అయితే చిన్న పొయ్యి వెలిగించుకుంటూ ఆ పొయ్యి వెలుగు మీద తినేవారం సార్ మా పిల్లలు మామ కూడా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మాకు ఎలుతిరిని ఇచ్చారు. ఈ ఎలుతిర్రో పిల్లలు చూడండి సార్ ఎలాగ ఆడుకుంటున్నారు. పిల్లలు కూడా పవన్ కళ్యాణ్కి వందనం పెట్టుకుంటారు. అంటే పిల్లలు ఎక్కడ పడుకుంటున్నారో తెలియదు సార్. పిల్లలు ఎక్కడ పడుకుంటారో తెలియదు. పిల్లలకి తల్లులు దూరం, తల్లులకి పిల్లలు దూరం. స్వతంత్రం వచ్చే కాడ నుంచి 70 సంవత్సరాలు అవుతుంది సార్. 70 సంవత్సరాల కాడ నుంచి మా తాత, మా ముదో తాత, రెండో తాత, మా తండ్రుల కాడ నుంచి ఎవరు ఏ ఆఫీసర్లు, మండల ఆఫీసర్లు కాదు, ప్రెసిడెంట్లు కాదు, ఎవరు చేసుకోలేదు సార్. కానీ మన ఈ ప్రభుత్వం, ఊటీ ప్రభుత్వం వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చే సంవత్సరం అవుతుంది ఆ ప్రభుత్వం వచ్చి, మాకి ఈ గూడెం గ్రామం, అనంతగిరి మండలం గూడెం గ్రామం ఈరోజు ఈ సంవత్సరం 2025 నాటికి మాకి గూడెం గ్రామస్తులకి ఎలుతిరినిచ్చినందుకు చిన్న పిల్లలు కూడా పెద్దలు కూడా మా గ్రామస్తులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు చేసుకుంటున్నాం సార్. చలేస్తుందిగా సార్ మీరు ఎట్లా ఆడుతున్నారు?
వస్తే కప్పుకుంటారు సార్. కప్పుకుంటాం మరి ఏది తీసుకుని చలి బాగుంది కదా సార్. ఇస్తా అన్నావు మరి పైకి వస్తే ఇస్తాను సార్. మరి మా ఇంటికి వెళ్ళాలి కదా సార్. ఏది మీ ఇల్లు ఎక్కడ సార్ అవతలకి వెళ్ళాలి సార్. ఇప్పుడు అందరూ అక్కడికి వస్తారా ఇక్కడికి వస్తారా ఇక్కడ మాట్లాడాక మా ఇల్లు చూడడానికి వస్తారు సార్. ఎందుకో సార్ ఇలాంటి గుడ్డోళ్ళు చూడు ఇప్పుడు ఎంత ఎంజాయ్గా ఆడుకుంటున్నారు సార్ పిల్లలు. ఇంతకు ముందు అయితే చాలా కష్టం సార్ బయటకు రావడానికి కూడా. కనీసం టాయిలెట్కి వెళ్ళడానికి కూడా బాగా ఇబ్బంది సార్. ఓకే ఓకే ఇదిగో సార్ ఇది మా సతీష్ సార్ గారు ఇచ్చారు. 4 నెలలు అవుతుంది సార్ ఈ లైట్లు ఇచ్చి. ఈ లైట్లు ఇచ్చేటప్పుడు అదే మా గ్రామం గురించి మా పడే బాధ గురించి సతీష్ సార్ తోటి చాలా బాగా ఏడ్చుకుంటూ చెప్పాము. చెప్తే ఆ సార్ వెళ్ళి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసి మాకు కరెంట్ వచ్చే ఏర్పాట్లు చేశారు సార్. చేస్తే కరెంట్ వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం సార్. సార్ అందరికీ ధన్యవాదాలు. ఓకే ఏం వండుతున్నారు? ఏం కూర? అట్టికాయ ఏ చూద్దామా? ఉడికిందా? నాటుకోడి వండుతున్నారు. అట్టికాయ కాదు కాదు మరి మీరు తిన్నారనే మాకు లేదా? నాటుకోడి వండితే అట్టికాయ అని చెప్తారు ఎవరైనా? ఏంటిది ఇది? నాటుకోడి బయట కూడా తింటారు, అడవిలోనే తింటారేంటి? నాటుకోడి కంటే అడవిలో కోడి కారు కోడి మంచి టేస్ట్గా ఉంటుంది సార్. ఉన్నాయా కోళ్ళు? ఇప్పుడైతే పట్టుకోవాలి సార్. ఇప్పుడైతే దొరకవు. మాకు పెడతారా? మీరు ఏదో తింటారా? మా వంట మీరు తింటారేంటి సార్? ఏదో తింటారా? మా బెటర్ అయితే మా పెట్టినా మీరు తినరు, మేము పెట్టం కూడా సార్. మేము తినవా? మేము తింటాం. మీరు తినరు, మేము తినం, మేము తింటాం. తింటారేంటి సార్? సార్ మా ఊరు వచ్చారు కదా సార్. ఈవేళ ఎలాగైనా మేము వండే పెట్టి భోజనం చెయ్యాలి సార్. మాకు పార్టీ ఎవరా మరి? పార్టీ ఏం పార్టీ కదా సార్ కావాలి సార్? ఏరిస్తే అది ఏదా పవన్ కళ్యాణ్ గారు పెడతారు సార్. పవన్ కళ్యాణ్ గారు పెడతారు సార్ పార్టీ. పెడతారా? పెడతారు సార్. అయితే ఆడికి నమ్ముకున్న తర్వాత ఆయన పెడతామని చెప్పారు, పెడతారు కూడా సార్. ఈ పేరు చెప్పమ్మా. నా పేరు చిన్నమ్మల్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ? నేను ఎన్ని సంవత్సరాలు అంటే ఏది మీ ఇల్లు ఏది? మా ఇల్లు ఇక్కడ లేదండి, ఆ లోనకి వెళ్ళాలి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావా? 20 ఇయర్స్ అవుతుందండి. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? మీ సొంత ఊరు ఎక్కడ? సొంత ఊరు ఇదే సార్. ఇదేనా? మా అమ్మ వాళ్ళ ఊరు ఇదే. అప్పటి నుండి చీకట్లోనే బతుకుతున్నారా? చీకట్లో బతుకుతున్నాం సార్. అప్పుడైతే చీకట్లో ఉండేవాళ్ళమండి. కరెంట్ లేదండి మాకి. టార్చ్ నైట్లు వచ్చి మా సతీష్ సార్ వచ్చి ఒకసారి మాకు చూసి ఇంత బాధపడుతున్నారు ఈ కొండ ప్రాంతంలోనని చెప్పేసి సార్ ఏమో ఛార్జింగ్ నైట్లు ఇచ్చారు సార్. ఇస్తే ఆ నైట్లతో ఛార్జింగ్ పెట్టుకుని వర్షం అంతే ఛార్జింగ్ ఎక్కలేదు సార్. ఎండ కాస్తేనే ఛార్జింగ్ ఎక్కేదండి. ఛార్జింగ్ పెట్టుకుంటే అలాగా నైట్ ఉండే వరకు తెల్లగేసి ఉండేవాళ్ళమి. నైట్ ఆరిపోయాక పడుకునే వాళ్ళం సార్. పడుకొని పొద్దున్న 4ంటికి 5ంటికి లేచేవాళ్ళం సార్. లేచేటప్పుడు ఇప్పుడైతే మాకు పవన్ కళ్యాణ్ గారు సార్ ఇచ్చారు మా కరెంటు. ఇప్పుడంతా అంత బాగుందండి, బాగా తేటగా ఉంది. ఇప్పుడంతా మాకు ఎంత చాలా ఆనందంగా ఉందండి సార్. అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు మీకు అని? పవన్ కళ్యాణ్ గారు చేశారని అంటే మాకంతే తెలియదు సార్. ఇప్పుడు వచ్చే వరకు మాకు తెలిసిందండి. మీరు అనుకున్నారా మనసులో సార్ ఆయన వచ్చాక చేస్తాడు మాకు ఏదో ఒకటి? వచ్చాక ఏదో ఒకటి మాకు చేస్తారని మీ మనసులో అనుకున్నాం సార్. అనుకుంటప్పుడు ఆయన మీకు మాకు తెలుసండి. ఎలా ఉంటాడు ఆయన? మన సినిమాల్లో చూసాం సార్. ఏం సినిమా చూసారు ఆయన? రియల్గా చూడలేదు కానీ గబ్బర్ సింగ్ చూసాం కదా సార్. ఒకటేనా? గబ్బర్ సింగ్ చూసాం. చాలా సినిమాలు పవన్ కళ్యాణ్ తీసినవన్నీ చూసాం సార్. ఏదంటే బాగా ఇష్టం మీకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో? పవన్ కళ్యాణ్ వాళ్ళు అయితే మాకు గబ్బర్ సింగ్ బాగా నచ్చిందండి. ఓజీ మొన్న వచ్చింది. వచ్చింది సార్, చూడలేదండి సార్. ఇంకా సార్ వచ్చే వరకు మాకు ఇప్పుడు కరెంట్ వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ సార్ వచ్చేటప్పుడు మాకు కరెంట్ వచ్చింది. మాకు ఎంత ఎలుగు ఉందో ఇప్పుడు ఏ పాము అయినా ఏ పొట్టైనా ఏదైనా కనిపిస్తుంది సార్. ఇప్పుడైతే అంతకుముందు అయితే బయటికి వెళ్ళడానికి మా మెల్లైపోయాం సార్. మంటలు పెట్టుకొని ఇలాగో పొయ్యిలో మంటలు పెట్టుకొని మంట చుట్టూ కూర్చొని అలా ఉండేవాళ్ళం సార్. ఉండి అలాగా ఇప్పుడు వెళ్తురిచ్చారని మా పవన్ కళ్యాణ్ సార్కి ఎంతో ధన్యవాదాలు చేసుకుంటున్నాం సార్. నమస్తే. నాకు పెడతాము. ఎందుకు పెట్టు? తీసుకెళ్ళిపోతున్నారు. మరే మాడిపోయింది కదా. అయిపోయిందా? ఉడికిందా? ఉడికింది. ఓకే సరే.
గూడెం సిటీ వేరే లెవెల్ ఉన్నది సార్. సిటీ లాగా ఉంది. వైజాగ్ సిటీ లాగా ఉంది సార్. నీకు చెప్పాను సార్ ఫస్ట్లే. ఇంతకు ముందు అయితే కట్క సీకట్లోనే ఉండేవాళ్ళం సార్. ఇప్పుడు వైజాగ్ సిటీ కాడ వచ్చిందా? వైజాగ్ సిటీ అయిపోయింది. వైజాగ్ సిటీ అయిపోయింది సార్. పవన్ కళ్యాణ్ గారు నువ్వే దేవుడు అని ఇన్నాళ్ళు చీకట్లో ఉన్నావు, ఈ రోజు వెళ్తురిచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. నమస్తే. నీకే మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. మా గూడెం గ్రామస్తులు మళ్ళా అందరూ హ్యాపీయా? మీరు అందరూ ఇంతకు ముందు చీకట్లో ఉండి కొవ్వొత్తులు ముట్టించుకొని ఇప్పుడు కొంపలు పెట్టుకొని కొంపల్లో అన్నం తినేసి పిల్లలకి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇప్పుడైతే ఈ 2020 నాటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి మాకి కరెంటు ఇచ్చి ఎలుగునిచ్చినందుకు పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. కాదు, పాటలు ఎవరు పాడతారు? మీలో పాడతారా? ఏ పాటలు పాడతారు? ఒడియ పాటలు అయితే రావు సార్. ఎప్పుడే వచ్చాను. డాన్స్ ఎవరు వేస్తారు? చేస్తాం సార్. ఒకసారి మరి ఇక్కడ ఖాళీ లేదు, ఇక్కడ రండి 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 రండి. నేను అయిపిస్తాను. రండి. ఆ మంచం ఉంది. ఆ మంచం తీసి ఒకసారి. సార్ సార్ నేను తీస్తాను సార్. సార్ నేను తీస్తాను. డాన్స్ డాన్స్. మీలేనా? మా ఇల్లు ఇప్పుడు వచ్చాము. టికాన్ చేస్తా. ఏం వండుతున్నారు? అన్నం వండుకుంటున్నాం సార్. ఏం కూర? ఏం కూర వండుతాం? ఏది ఉంటే అది వండుకోవడమే. అవును, ఏం వండుతున్నారు అంటున్నా? ఏదో ఉట్టిసారో గట్టిసారు చేసుకొని తినడం ఈ రాత్రికి. మాకేం పెట్టరా మరి? మీ ఊరు వచ్చి పెట్టాం సార్. మేము ఎత్తితే మీరు అదే తినాలా? ఉందా మరి? పెడతారా? పెడతా. ఉండిపోండి సార్. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లోనే ముగ్గురున్నా. అబ్బాయి, మా ఆయన, నేను. మీ ఆయన అదేటి. ఏం కూర? అన్నమాను అన్నంనా ఏదో ఈ ఉట్టిసారు చేసుకుంటాం ఈ రాత్రికి. చికెన్ మటన్ ఏం లేదా? అయ్యి తెచ్చుకోలేదు సార్. ఈ శనివారం కదా. అక్కడ పైన చేసుకుంటున్నారుగా. చేసుకొని వాళ్ళు ఏదో పని ఉండి తెచ్చుకున్నారు. శనివారం తింటారా మీరు? గుడికి వెళ్తారా? ఆ గుడికి అంటే ఏం గుడి? అక్కడ గుడి చేసుకుని వచ్చేసేము. వెళ్తారా? ఇదిగో నైట్లు ఇచ్చావు. నైట్లు ఎరుతుల మీద ఇప్పుడు వండుకుంటున్నా. లేకపోతే మాకైతే ఉండట్లే. మీరు మీకు అందరం కలిపి వండుకుందాము. తిందాం. మరి ఎంత పట్టుద్ది? అందరూ తిందాం. భోజనం పట్టుద్ది. 2 గంటలు పడుద్ది. మరి కరెక్ట్ వెళ్ళిపోయి కదా. పట్టుద్దా? చారు మరి చారు కాసేపు మరిగిపోద్ది. అయిపోద్దా? పెడతావు మరి? పెడతాను సార్. మీ పిల్లలకి హ్యాపీయా కరెంట్ వచ్చాక? సార్ ఇప్పుడు ఏదైనా ఈ వెలుతురులో వండుకుంటున్నాం అంతే. చూడు ఎంత గేట్ సంతోషంగా ఉంది. ఎప్పుడు లేనంత ఆయన వచ్చిందంటే ఎంతో సంతోషం, గర్వపడుతున్నాం సార్. ఎన్ని పెబుర్తలు ఎన్ని పెబుర్తలు వచ్చినా మాకు ఇప్పుడు వరకు వెళ్తురు అనేది రాలేదు సార్. ఇప్పుడు మరి ఐటీడీ ఆఫీసు పాడేరు, వైజాగ్. ఇప్పుడైతే అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇంత ముందు అయితే వైజాగ్ జిల్లా.
జిల్లా కలెక్టర్ గారికి కూడా అప్లికేషన్లు పెట్టడం కూడా జరిగింది సార్. జరిగింది. మేమంతా ఎంతమంది కుటుంబం 17 ఇళ్ళు ఉన్నాయంటే 1700 ఎత్తుకొని ఒక ఇద్దరు ఎలాగో వెళ్ళేసి అప్లికేషన్ రాపించుకొని ఒక మేసర్ తోటి మా ఊరికి కరెంటు రోడ్డు సౌకర్యం లేదు. కష్టం వచ్చిన ప్రెజెంటు గర్భిణీ స్త్రీకి తీసుకెళ్ళాలన్నా డోలి కట్టి మోసుకెళ్ళే పరిస్థితి ఉండేది సార్. అవన్నీ రాసేసి పాడేరు ఐటీడీ ఆఫీస్కి మరి ఎక్కడెక్కడో ఇచ్చాను సార్. మరి అవి అయితే పలాని రోజు ఇచ్చామనేసి అయితే మాకు గుర్తు లేదు. అలాగ ఇచ్చాము. అలాగా ఇన్ని రోజులు మా తాతలు ముత్తాతల నుండి ఇక్కడ మా నాన్నలు మా తాతలు ఎలాగ మా ఈ అడవిలోన పారేసి వెళ్ళిపోండ్రో అలాగే ఉంటున్నాం సార్. మరి మాకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. వచ్చి మీ కష్టాలు సుఖాలన్నీ చూస్తామన్న వారు లేరు సార్. అలాగ ఇప్పుడు అగ్గి దిమిట్లు కట్టి ఇప్పుడు చిన్న నైట్లు వచ్చి బ్యాటరీ నైట్లు వల్ల భోజనం చేయడం పడుకున్నాం సార్. అలాగా ఒక 6 నెలలు క్రితం 6 నెలలు అవుద్దేమో ఇది ఈ నైట్లు ఇచ్చారు సార్. ఆ నైట్లు ఇచ్చారు. భోజనం చేసినంత వరకు వేసుకొని ఆ ఎలుతురి మీద భోజనం చేసి పడుకున్నాం. మళ్ళీ రేపు మళ్ళీ ఎండలో పెట్టేసేవారు. ఇప్పుడు ఎప్పుడు లేనంత ఆనందం పవన్ కళ్యాణ్ గారు మాకి ఈ ఆనందం కల్పించినందుకు మా ఊరికి ఎప్పుడు లేనంత ఆనందం. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి కరెంట్ ఓపెనింగ్ చేసినారంటే ఒక దేవుడే సార్. సార్ అది ఇంత ఆనందం ఎప్పుడూ లేదు సార్. ఇప్పుడు చాలా గర్వపడుతున్నాం సార్. అది అంతే సార్. థ్యాంక్స్ సార్. ఇది షార్ తాగుతున్నారు మీరు? రండి ఒక డ్యాన్స్ చేద్దాం రండి. ఏం చారు తాగుతున్నారు? ఏంటిది? అంతే పాలు కలిపితే పాలు తీస్తారు. మామూలుగా పాలు లేకుండా మరగబోసుకుంటే డికాసని అంటారు. ఎదుగు సార్ ఇది పొడి ఏది నాకు ఎవరా? ఇస్తాం సార్. ఎడతాం ఉండండి సార్. ఏమంటారు దాన్ని? డికాసని అంటారు సార్. కసిని డికాసని అంటే స్వీట్. అది స్వీట్ అంటే పంచదార వేయకుండా ఉండే తాగుతా నేను కూడా. ఎడదాం తెచ్చి అవి నీళ్ళు ఇవి సార్. సార్ బాగా మరగనిసి అప్పుడు వేసుకుంటాం సార్. రైస్ తర్వాత వేసుకుంటాం సార్. ఫస్ట్ నీళ్ళు మరగనిసి రైస్ వేస్తాం. అందులో రైస్ వేసుకుంటారు. ఇంకంతే అయిపోయిందా? ఉడకనిసి ఓర్చుకుంటాం. ఇది అయిన తర్వాత రైస్ వేసేస్తారు. రైస్ వేసి అన్నం ఉడకనిసి ఓరు పెట్టుకుంటాం సార్. ఇదేంటిది? అదేంటో సార్. సరే సరే. ఈ ఊరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తురు ఇచ్చారు. సో మీ అందరం కలిసి నేను కలిసి ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకొచ్చాం వీళ్ళ విలేజ్కి. అంటే ఫస్ట్ టైం ఈ ఊరికి వెళ్తురు వచ్చింది కదమ్మా. మీకు పండగ జరిగినట్టు జరగాలి అంతేనా? సరే ఇదిగో స్వీట్ తిను. బాగుందా? పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. ఎవరైనా వచ్చారా మీ ఊరికి? నాయకులు అయినా వచ్చారా? ఇంతకు ముందు అయితే రాలేదు సార్. ఇప్పుడైతే చాలా మంది, ఎప్పుడు రానోళ్ళు కూడా చాలా మంది వచ్చారు సార్. వస్తున్నారు సార్. ఈ వీటికి 4 రోజులు అవుతుంది సార్. ఉదయం నుంచి సాయంత్రం 6 వరకు అలాగే వస్తున్నారు వెళ్తున్నారు సార్ సార్లు. అవును సార్. ఎలా అనిపిస్తుంది మరి మీ ఊరికి? మా ఊరికి అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు సార్. ఎలా ఉంది స్వీట్? బాగుందా? చెప్పడం రాదు. సరే అమ్మా. నెక్స్ట్ అమ్మ ఇది అమ్మ తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో.
తీసుకో. ఇదో రెండు చేతులు పట్టుకో. తీసుకోండి సార్. ఎలా అనిపిస్తుంది మీ ఊరికి పెద్దగా మీరు? మా ఇది రొంపెల్లి పంచాయతీ గూడెం గ్రామము అనంతగిరి మండలము పాలేరు జిల్లా. మాకు ఇంతవరకు చీకట్లో ఉన్నాం, చీకట్లో తిన్నాం, చీకట్లోనే పడుకున్నాం. పురుగు వస్తుందో పాము వస్తుందో చాలా భయంతో ఉన్నాం. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు. మాకు 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 రోడ్ మట్టి రోడ్డు ఉంది, మాకు తార్ రోడ్డు కావాలి. మాకు ఇక్కడ హాస్పిటల్ కూడా కావాలి. మేము ఎటు వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. మాకు 24 గంటలు దేవుపల్లి వెళ్తాం. కాబట్టి మాకు ఇక్కడ హాస్పిటల్ కావాలి. మాకు ఇల్లులు కావాలా. తర్వాత మాకు ట్యాంక్ కట్టి, మాకు బోర్ తీసి ట్యాంక్ కట్టి, మాకు ఇంటింటికి కుళాయి ద్వారా వాటర్ ఇవ్వాలా. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు. అలాగే మాకు భూమి, మాకు పట్టాలు కొందరు పట్టాలు లేవు. మా తాతలు తండ్రులు కాడ నుంచి మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. కానీ భూమి సర్వే చేయించి మాకు పట్టాలు ఇవ్వలేదు. మాకు పట్టాలు మటుకి ఇమింటుగా మాకు పట్టాలు ఇవ్వలే. నమస్కారం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి. మేము రుణపడి ఉంటాం. మాకు పట్టాలు ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. బాగుందా స్వీటు? ఎలా అనిపిస్తుంది మీ ఊరికి కరెంట్ వచ్చింది కదా? చాలా సంతోషంగా ఉంది సార్. పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలండి. మేడం గారు నువ్వు తీసుకో. పడిపోయింది. తీసుకో. మీరేం మాట్లాడట్లేదు అసలు. చెప్పండి. థ్యాంక్ యూ. మా గత సంవత్సరం నుంచి నైట్ లేదు. ఇప్పుడైతే మా పవన్ సార్ వచ్చి మాకు నైట్లు ఇచ్చారు. ఎంత ఆనందంగా ఉందో. మళ్ళా పక్కన మా సతీష్ సార్ గారు మాకు కొంచెం హెల్ప్ చేసి అంత బాగా చేశారు సార్. ఇప్పుడంతా మాకు అంత చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్లు. కాదు, మీరు అనుకున్నారా మీరు చనిపోయే లోపల వెళ్తురు వచ్చింది అనుకున్నారా? అనుకోలేదు సార్. ఇప్పుడు వచ్చింది సార్. అవును సార్. థ్యాంక్ యూ. పేరు చెప్పు. లేదు నీకు లేదు. బాగా డాన్స్ చేయాలని. ఓకే, వెరీ గుడ్. ఓకే, చెప్పు సార్. పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు సార్. నాకు 35 సంవత్సరం అవుతుంది సార్. ఇప్పటికి నాకు ఓటు కార్డు లేదు. నాకు ముగ్గురు పిల్లలు సార్. 10th క్లాస్ చదువుతుంది పెద్ద అమ్మాయి, తర్వాత 6th క్లాస్ చదువుతుంది నడపమ్మాయి, పిల్లుడు అడుగు సార్. ఇప్పటికీ నాకు రేషన్ కార్డు లేదు. పవన్ కళ్యాణ్ గారికి గెలిపించదామంటే వాటర్ లిస్ట్ లేదు సార్. వస్తాయి మెల్లగా వస్తాయి. థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అన్న. వెరీ గుడ్. ఎన్నెలో కరెంట్ లేదు, కరెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మాకు అలాగే ఒక ఇల్లు రావాలి. మా చిన్న అన్నట్టుగా మాకు పాటలు రావాలి. మాకు కష్ట సుఖంగా ఏదైనా వచ్చినా మాకు హాస్పిటల్కి వస్తున్నారు. దేపి వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏమైనా మేము వెళ్ళలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. మాకు హాస్పిటల్ కూడా కట్టి ఇవ్వాలి. వాటర్ కూడా మాకు ఇంటింటికి కొలాయిలు ఇవ్వాలి సార్. పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? చెప్పురా. పవన్ కళ్యాణ్కే వందనాలు. నీ పేరు రా. నీ పేరు చెప్పురా. సార్ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ. వెరీ గుడ్ అమ్మా. పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ. జై పవన్ కళ్యాణ్ సార్ జై.
మీరు జై జాన్సన్ అనమ్మా. జై జాన్సన్. స్వీట్ తినక గొంతు పట్టింది సార్. ఇప్పుడు సార్ చాలా శతాబ్దాల క్రితం నుండి కరెంటు లేదు మాకెన్నో ఇబ్బందుల్లోనే ఉన్నాము. పిల్ల జల్లాలతోటి అంత కష్టాల్లో ఉన్నాము. ఇప్పుడు మా నాన్నలు అప్పుడు కాడ నుండి కష్టాల్లో ఉన్నారు. చీకట్లో ఎటు వెళ్ళలేక తోవలేక ఇప్పుడైతే రహదారి అయ్యింది. దాని ద్వారాగా రోడ్డు అయ్యింది, కరెంటు కూడా వచ్చింది. ఎప్పుడూ లేని ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ మా దగ్గరికి వచ్చిందని చాలా ఆనందపడుతున్నారు సార్. జనసేన నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్, నమస్కారాలు కూడా సార్. అది అలాగా. ఇంకోటి సార్, మరి మా గూడెంకి ఏదైనా ఇలాగ వర్షాకాలం అయితే ఊట నీరు తాగుతున్నారు సార్. దాని గురించి ఆరోగ్యంగా పాడైపోవడము, డాక్టర్ల దగ్గర వెళ్ళడము ఇలాంటివన్నీ ఉన్నాయి. దానికి కూడా వాటర్ కూడా సప్లై చేస్తారనేసి కోరుకుంటున్నారు సార్. ఇంకా మా ఈ పూరి గుడిసెల్లోనే ఉన్నాం. దానికి కూడా కొద్దిగా ఈ 17 కుటుంబాల్లోన ఒక కుటుంబానికి ఒక 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. మరి 150 మంది జనాభా అయితే ఉన్నారు. మరి మాకు కూడా రేకులో షెడ్లో లేకపోతే గవర్నమెంట్ ఏది శాంక్షన్ చేస్తే అదే కట్టిస్తారనేసి మాట్లాడుతున్నాం సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. పవన్ కళ్యాణ్ గారికి నైట్లు ఇచ్చారు. మా సార్లు ముందు వచ్చి సోలార్ నైట్లు ఇచ్చారు. దానికి అన్నం తినేటప్పుడు రాత్రి అంతా ఆపేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఓడుకున్నాం. అలాగే ఇప్పుడు సోలార్ కరెంటు కూడా 5 బల్బులు ఒక ఫ్యాను, స్విచ్ బోర్డు ఇచ్చారు. సోలార్ కరెంటు వాళ్ళు, లైన్ కరెంటు వాళ్ళు. ఇది లైట్లు ఎక్కడ ఏమంత అక్కడ బల్బులు కూడా వేశారు. చాలా 2 కరెంట్లు అయితే మాకు ఇంతకు మించి ఆనందం ఏమీ లేదు సార్. అది మా పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ రెండోసారి చేయలెత్తి దండం పెట్టి అదే అంతే సార్. ఓకే సార్. తిన్నాను సార్ ఇందాక. సంబరాలు ఎటు రావాలి? ఇదా మొన్న పడి ఇంతకు ముందు అయితే సార్ చాలా చీకటికి కొండ పక్కన మా ఇల్లు ఉన్నందుకు చాలా భయపడుతూ ఉండేదాన్ని సార్ పిల్లలకి పట్టుకొని. అలా కూడా మీ ఇంటికి తీసుకొచ్చావు. ఇంతకు ముందు అయితే చాలా కట్టక చీకట్లోనే ఉండేవాళ్ళం సార్. ఇప్పుడు కరెంట్ వెళ్తారు వచ్చింది. పిల్లల్ని పట్టుకొని ఇక్కడ ఒంటరిగా ఒక ఆడదై ఉండాలంటే చాలా కష్టం కదా సార్. మొగాళ్ళు ఉంటే పురుగు పుట్టి వచ్చినా ఏదో కర్ర తీసుకొని దాన్ని తగలడం గట్రా చేసేవా అది ఉంటుంది. అలాంటిది ఆడపిల్లని 2 పిల్లలు పట్టుకొని అలాగన భయపడుతూ నైట్లు నిద్ర పట్టకుండా ఉండేదాన్ని సార్. ఇప్పుడు కరెంట్ వచ్చి చాలా భయం అనేది పోయింది సార్. ఇప్పుడు భయం లేదు. ఏదొచ్చినా వెలుతురులోన నీట్గా కనిపిస్తుంది. దాన్ని చూసి మేమైనా దూరంగా వెళ్తాం, లేదంటే అది మమ్మల్ని చూసి దూరంగా వెళ్తుంది అన్నంత ఉన్నది సార్. ఇప్పుడైతే నాకు ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్. ఇంటింటికి లైట్ పెట్టుకున్నారు అదొకటి. అంతా మొత్తం 5 లైట్లు, గాలి ఫ్యాను, అదే ఈది లైన్ ఫ్యాన్ కూడా చూద్దామా? చూద్దాం సార్. ఏది మీ ఇల్లు ఇట? ఎదుగో సార్. పదమ్మా. అంత చాలా కష్టం. ఇలా ఉంగు రావాలా? చాలా కష్టం సార్. అమ్మో మొన్న వర్షానికి అంత ఊటలు వచ్చాయి సార్. సార్ గాలి ఫ్యాన్ ఇచ్చారు, 5 బల్బులు ఇచ్చారు. గాలి ఫ్యాన్ ఇచ్చారు, 5 బల్బులు ఇచ్చారు. మీటర్ కూడా పెట్టారా? మీటర్ కూడా వాళ్ళు ఇచ్చిందే. ఇది నా ఇచ్చిందే సార్. ఫ్యాన్ ఇచ్చారా? ఫ్యాన్ ఇచ్చారు సార్. సంతోషం అంతా? సంతోషం సార్, చాలా చాలా సంతోషం సార్. వేసుకుంటున్నారు ఫ్యాన్? వేసుకుంటారు. తిరుగుతున్నట్టు
చాలా సంతోషంగా ఉంది సార్. సంతోషం. చాలా సంతోషంగా ఉంది సార్. ఈ టై ఇంతకు ముందు అయితే పిల్లలు చీకట్లోనే చదువుకోవడం రాసుకోవడం గట్రా లేదు సార్. ఇప్పుడైతే మా అబ్బాయి అంటే పెద్ద అబ్బాయి కాకుండా ఈ చిన్న అబ్బాయి అయితే బాగా చదువుకుంటాడు సార్. ఏం చదువుతున్నా? ఏ క్లాస్? 4th క్లాస్ సార్. చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి 7th క్లాస్ చదువుతుంటాడు. మాటల సమంగరావు సార్. ఈ అబ్బాయి అయితే ఫస్ట్ సార్. అంటే నా పిల్లని నేను గొప్పగా కాదు కానీ చదువులోనైతే బాగా ఫస్ట్ సార్. కాదు, అంతకుముందు దోమలతో ఉండేవాళ్ళ? దోమలతో ఉంటే దోమతెరలు ఇచ్చారు సార్. అవి కొన్నాళ్ళు పనిచేసినాయి. అలాగా చిరిగిపోతే అలా దోమలతోటి అగ్గి పెట్టుకుంటూ ఆ పొగలోన ఉండేవాళ్ళం సార్. దోమలు కరుస్తుంటే లైట్, ఫ్యాన్ అన్నీ ఇచ్చారు మీకు? అన్నీ ఇచ్చారు సార్. ఎలా అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుంది సార్. గట్టించారు. సంతోషం అనిపిస్తుంది సార్. బాగా చదువుకోవాలి. 5 రోజులు అయింది పెట్టేది. ప్రతి ఇంటికి పెట్టారా మీటర్? ప్రతి ఇంటికి ఇల్లు తప్పక అన్ని ఇళ్ళకి ఇచ్చారు సార్. అన్ని ఇళ్ళకి ఇచ్చారు సార్. సంతోషమా కరెంట్ వచ్చినందుకు? సంతోషం అండి. మా ఇల్లు ఇవ్వండి. ఇదేనా డే టైం? పిల్లలు చెప్తున్నాను కదా, ఈ పిల్లలకి అందరూ చేయడానికి వీళ్ళకి గ్రూప్ సంబంధించిన మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి యాక్చువల్గా ఏంటంటే ఈ గూడెం రొంపెల్లి పంచాయతీ గూడెం గ్రామం అనంతగిరి మండలం. యాక్చువల్గా ఈ ఏరియా అంతానేమో మనకి విజయనగరం జిల్లా కింద వస్తుంది. ఆ ఏరియాలోనేమో అల్లూరి సీతారామరాజు జిల్లా వస్తుంది. ఒకప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉండేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ గూడెం గ్రామం సంబంధించింది 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ చూసారు ఇంత పెద్ద పోల్స్ ఉన్నాయి, ఇంత పెద్ద రోడ్డు ఉంది. ఈ రోడ్డు ఉండి ఇంత పోల్స్ ఉండి ఇంత ఉండి కూడా ఈ గ్రామానికి సరైన రహదారి లేదండి. చూడండి, ఆ రహదారి లేదు. ఆ రహదారి గుండానే స్కూల్ ప్రయాణం కానీ, పిల్లలు కానీ, స్కూల్ టీచర్ కానీ, మిగతా ఇప్పుడు ఉన్నారు అక్కడ ఉన్నారు గిరిజన ప్రాంత ప్రజలు అక్కడే నివసిస్తున్నారు. వాళ్ళు ఆ నివసించే వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డు సౌకర్యం లేక వాళ్ళు అక్కడ అలా ఉండిపోయారు. అదే రోడ్డు సౌకర్యం ఉండుంటే
వాళ్ళు ఈ పాటికి ఎప్పుడో వాళ్ళ గృహాలకు చేరుకుందరు. వాళ్ళకి ఏదన్నా రావాలంటే కానీ ఎక్కి రావడానికి ఎక్కేటప్పుడు మటుకి కొండ ఎక్కేటప్పుడు మటుకి దరిదాపుగా 2.5 గంటలు పడుతుందండి. కిలోమీటర్లకి దరిదాపుగా 6.5 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ దిగేటప్పుడు అయితే ఈజీగా దిగుతారు, కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టం. ఇంకా వర్షాకాలంలో అయితే చెప్పలేము, ఎందుకంటే వర్షాకాలంలో అయితే అక్కడి నుంచి కొండ ప్రాంతం నుంచి వాటర్ కిందకి రావడం, ఆ మట్టి అంతా అలా కూరుకుపోవడం, పాము పుట్ర ఏముంటుందో తెలియదు. అటువంటి టైంలో ఆ 17 గ్రామాలకి అక్కడ పవర్ లేదు. పవర్ లేదంటే మనం అందరం మన సిటీలో అందరం ఏమో పవర్ ఆ టైంలోనే మనం పవర్ ఆన్ చేసుకుంటాం. వాళ్ళకి పవర్ లేదు. 6 గంటలతోటి వాళ్ళకి జీవితం అక్కడతోటి క్లోజ్. అంటే ఆ 2 కొండల మీద 17 గ్రామాలు, అదే 17 కుటుంబాలే ఉంటాయి, ఇంకున్నాయా ఇంకా అంటే ఇంకొక ఊరు కూడా ఉంది. ఒక 5-6 ఇంకొక 5-6 కుటుంబాలు ఉన్నాయి కూడా ఉన్నాయి. అయితే దానికి కూడా త్వరలో ఇస్తానంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వీళ్ళ పోరాటం అంటే ప్రెస్ కానీ మిగతాది కానీ ఎన్నో ఏళ్ళుగా ఈ పోరాటంలో ఫస్ట్ రోడ్డు వచ్చిన తర్వాత కానీ కచ్చా రోడ్డు వచ్చిందండి. కచ్చా రోడ్డు తర్వాత ఇప్పుడు పక్కాగా 15 నెలల తర్వాత మొన్న ఈ మధ్య మేము డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకున్నాం. అంతకుముందు దరిదాపుగా పత్రికాముఖంగా చాలా ఛానల్స్ చేసినా కానీ ఏమి ఆ గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకొని దరిదాపుగా నిన్న మొన్న అంటే కార్తీక పౌర్ణమి వెలుగులు అక్కడ ఆ ఊర్లో అంటే దరిదాపుగా అంటే సూర్యశక్తితో వచ్చే విద్యుత్ ఒకటి, పవన శక్తితో వచ్చే విద్యుత్ ఒకటి, అలాగే మామూలు మనం విద్యుత్ అంటే 24 గంటలు ఆ గ్రామంలో విద్యుత్ వెలుగులు వెలుగుతూనే ఉంటాయి. ఇప్పటి వరకు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అటువంటి చర్యలు ఎవరు తీసుకోలేదు. దరిదాపుగా 1 కోటికి పైగా ఖర్చు పెట్టి 250 పైగా పోల్స్ అక్కడ ఇచ్చి ఇమ్మీడియట్లీ గ్రామానికి 200 పోల్స్ వేసారన్నమాట. 250 పోల్స్ పైగా వేసి ఇక్కడి నుంచి 6.5 కిలోమీటర్లు తీయాలంటే ఎంత దూరం చూడండి. అటువంటి పోల్స్ ఇప్పుడు ఇటువంటి ఉన్నాయా, ఈ పోల్స్ అలాగా ఒకే సింగిల్ లైన్లో మీరు వేయాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. అలాగే చాలామంది ఏంటంటే ఎప్పుడుకో ఇంకొక 6 నెలలు పడుతుందిలే, సంవత్సరం పడుతుందిలే అనుకున్నారు. కానీ సడన్గా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడున్న సిబ్బంది కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కానీ ఇమ్మీడియట్లీ స్పందించి మేఘాల మీద పర్ఫెక్ట్గా అక్కడ విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మేము వెళ్ళాం, మన గ్రామాన్ని సందర్శించాం. చాలా అద్భుతంగా వాళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మా కృషి కూడా, ఎందుకంటే మేము కూడా ఆ ఏరియా ప్రజలకి మేము ముందు ఇక్కడ కరెంట్ లేదన్న సమయానికి మేము ఒక సోలార్ ల్యాంపులు కూడా ఇవ్వడం జరిగింది. మా ఫౌండేషన్ ద్వారా సోలార్ ల్యాంపులు ఇవ్వడం ద్వారా ఆ సోలార్ ల్యాంపుల ద్వారా వాళ్ళు వాటిని వినియోగించుకుంటూ మాకు పవర్ రావాలని కోరుకోవడం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్లీ మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు మేము విన్నవించుకోవడం. అలాగే పంచాయతీరాజ్ ఆఫీసర్స్ కానీ విద్యుత్ శాఖ ఆఫీసర్స్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూటమి ప్రభుత్వం అక్కడ పవర్ రావడం, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి వెలుగులు నింపడం. ఎందుకంటే 78 సంవత్సరాల స్వాతంత్రం మనం అంటాం, కానీ మనం ఎన్నో ఇక్కడ చూసారా, ఈ రోడ్డు చూశారు కదా, అద్భుతమైన రోడ్డు. ఈ రోడ్డు చూశారు కదా, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అంటే మీకు రాయ్పూర్ టు విశాఖపట్నం హైవేకి జస్ట్ 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హైవే ఏమో అందమైన హైవే, వాళ్ళకేమో రహదారి లేని, విద్యుత్ లేని, అలాగే వాళ్ళకి ఇంకా మంచినీటి సౌకర్యం, పక్కా పాఠశాల సౌకర్యం ఒకటి అందజేస్తే పిల్లలు కూడా ఎక్కడికో వెళ్ళి చదువుకున్నారు. ఆ పిల్లలందరూ ఎక్కడండి, వేరే స్కూల్ దగ్గరికి వెళ్ళి చదువుకున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడికి మేము ఇక్కడ ఇవ్వాలంటే మనకు రహదారి ఉండాలి. ఆ రహదారి కూడా త్వరలో అవుతుంది. అలాగే పక్కాగా ఇక్కడ స్కూల్ నిర్మాణం కానీ, అంగన్వాడీ కేంద్రం కానీ, హెల్త్ సెంటర్ కానీ ఎన్నో వస్తాయని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఇక్కడ వేలాది గిరిజన జనం మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో ఆ ఊర్లో కూడా జల్ జీవన్ శక్తి ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించాలని, అలాగే పాఠశాల సౌకర్యం కల్పించాలని కోరుకుంటూ చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ విలేజ్కి, గిరిజనల్ విలేజ్కి ఎప్పుడైతే కరెంట్ అనేది స్టార్ట్ అయిందో, అంటే పోల్స్ వేసి రెడీ చేస్తున్నారో, అప్పుడు వాళ్ళ ఊరికి కూడా ఒకే ఒక టీచర్. మీరేనా? మీ పేరు? భారతి సార్, అనపర్తి భారతి. ఎక్కడ ఉంటారు మీరు? పద్మనాభం. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? మొన్న అక్టోబర్ 13th జాయిన్ అయ్యాం. సో ఆ ఊరికి ఎప్పుడైతే కరెంట్ వచ్చిందో అప్పుడే మీరు జాయిన్ అయ్యారు అయితే? అవును, అప్పుడే జాయిన్ అయ్యాం. ఎలా వెళ్తారు మరి ఇక్కడ? నడిచే సార్. పొద్దున ఎన్నింటికి వస్తారు ఇక్కడికి? 7కి వస్తాను సార్. 7కి వస్తారు. 7 ఎన్ని గంటలు పడుతుంది? 2 hours పైన పడుతుంది. ఎన్ని కిలోమీటర్స్కి? 5 km సార్. 5 km నడుచుకుంటే వెళ్తారా? వెహికల్ లేదా? వెహికల్ వెళ్ళదు సార్. వెహికల్ రోడ్ బాగోదు కదా. వెహికల్ వెళ్దాం. ఒక 5 కిలోమీటర్లు 2 గంటలు నడుచుకుంటూ వెళ్తారు. వర్షం పడితే?
వర్షం పడితే ఈదుకొని పడిందా వెళ్ళడం. వర్షం? పడింది. అప్పుడు సెలవు ఇచ్చేసారు మనకి. ఆ, స్కూల్ ఉంది అక్కడ లేకపోతే చెట్టు స్కూల్ ఏం లేదు సార్, చెట్టు కింద. చెట్టు కింద కూర్చోబెట్టి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ప్రజెంట్ 5 మెంబర్స్ సార్. 5 మెంబర్స్. ఏ క్లాస్ వరకు చెప్తా ఉంటారు మీరు? 1 to 5 వరకు నేను చెప్తాను. అక్కడ ఉన్న పిల్లలు 1st స్టాండర్డ్, 2nd స్టాండర్డ్, 5th స్టాండర్డ్ వాళ్ళు ఉన్నారు పిల్లలు. మళ్ళీ ఎన్నింటికి వస్తారు? మళ్ళీ 3:30కి స్టార్ట్ అయితే 5 అవుతుంది దిగడానికి. ఎటైనా 2 hours పట్టుద్ది రావడానికి వెళ్ళడానికి. వెళ్ళడానికి 2 hours పైన, రావడానికి అయితే ఒక 1.5 అవర్లో దిగిపోవచ్చు. 1.5లో. వాళ్ళు అంతమంది కరెంట్ లేదు కదా? లేదు సార్ కరెంట్. పవన్ కళ్యాణ్ గారు వచ్చింది, కరెంట్ వచ్చింది, ఎలా ఉంది? గ్రామ ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు అందరూ. ఇన్నాళ్ళు కరెంట్ లేదు కదా, ఇప్పుడు ఒకసారి వచ్చేసరికి నేను దగ్గరుండి చూశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పవన్ సార్కి. చీకట్లో కూడా ఉన్నారు అక్కడ మీరు? చీకట్లో అంటే మార్నింగ్ కదా నేను వెళ్ళేది. లేను, అలా ఏం లేదు. ఫ్యాన్ ఏముండదు అసలు వాళ్ళకి ఫ్యాన్ అది ఏం లేదు సార్. మొన్న సార్ ఇచ్చారు ఒక్కొక్క ఇంటికి ఒక టేబుల్ ఫ్యాన్, ఒకటి 4 లైట్లు ఒక ప్రతి ఇంటికి ఇచ్చారు సార్. ఫ్యాన్స్ అవి వాళ్ళు ఏం వాడలేదు ఇప్పటి వరకు. కొంచెం సంతోషం అయితే. చాలా అనుకున్నారా వేస్తారని పవన్ కళ్యాణ్ గారు? అంటే అన్నారు, లేట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ త్వరగానే అయిపోయింది. రోడ్ కూడా వేస్తారని నమ్మకం ఉందా మీకు? ఉంది సార్.